హై గోదావరి సీరియల్ ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే ఎలా ఉంది? ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్‌లో కొంచెం స్టోరీ నడవకపోయినా ముందు ముందు స్టోరీ బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ నలుగురు బాధ్యత ఆ అమ్మాయి కాకుండా ఇంకా ముగ్గురు బాధ్యత ఎలా తీసుకుంది? ఒక అమ్మాయి ఎలా లీడ్ చేస్తుంది అన్నదే ఈ స్టోరీ బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బరువులు, బాధ్యతలన్నీ ఈ మధ్య మన ఆడవాళ్ళకే ఉంటున్నాయి. అమ్మా నాన్నల బాధ్యతలు కావచ్చు, అత్తమామల బాధ్యతలు కావచ్చు, హస్బెండ్ బాధ్యతలు కావచ్చు, పిల్లల బాధ్యతలు కావచ్చు, ఎక్కువ చేసేది మన లేడీస్‌లోనే ఉంటుందని ఆ స్టోరీ అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికొస్తే షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీరామనవమి జరుగుతా ఉంది. ఇంకా పురోహితులంతా పొగుడుతున్నారు. బాగా కర్రసాము, బాగా ఆడావు. ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవడం మీ అదృష్టము అలా పొగుడుతా ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్నొచ్చి ఆ అమ్మాయిని అడుగుతాడు. ఎందుకమ్మా ఇంత కష్టపడి కర్రసాము ఆడావు? ఏదైనా అయితే అంటే, లేదు నాన్న మీకు ఇలా మీ కోరిక కదా ఇది. ఆంజనేయ స్వామికి అభిషేకం చేయాలని మీ కోరిక కదా! 20 ఇయర్స్ నుంచి కోరిక ఉంది. నాకు నాయనమ్మ చెప్పింది అనేసి ఆ అమ్మాయి చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా సరే ఇంక అభిషేకం చేయండి అంటే అందరూ కలిసి అభిషేకం చేస్తారు. వాళ్ళ అమ్మ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. నాకు మగపిల్లకాయలు లేరు అనుకున్నాను. కానీ ఇప్పుడైతే ఆ కొరత లేదు. నువ్వే మా మగపిల్లోడని కూడా పొగుడుతుంది. ఆ పొగిడిన తర్వాత వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మ అంటుందనమాట. మీరెందుకండి అక్కడ దుబాయ్‌లో కష్టపడ్డము. ఇక్కడ వచ్చేయొచ్చు కదా! అంటే లేదు నేను అక్కడే ఉండాలి. ఎందుకంటే పెరట్లో చెట్టు పెరిగేటప్పుడు బావుంటుంది గానీ ఆడపిల్లకాయలు ఎదుగుతున్న కొద్దీ బాధ్యతలే గుర్తొస్తాయి. ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. ఇంకా నేను దుబాయ్‌లోనే అని చెప్పి వాళ్ళ నాన్న అయితే చెప్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇతను ఉన్నాడు కదా! ఆ అమ్మాయికి బావ అంటే అలకానందనే పెళ్లి చేసుకోబోయే అతను ఆ అమ్మాయి వచ్చినట్టు, మాట్లాడినట్టు, తాళి కడుతున్నట్టు అట్లా ఫీల్ అయిపోతా ఉంటాడు. అంటే ఊహించుకుంటా ఉంటాడు. అంతలోపల వాళ్ళ అమ్మ వచ్చి "ఎందుకురా ఊహించుకుంటున్నావా? తాళి మొదట్లోనే కొనిపెట్టేసుకున్నావని నాకు అర్థమైందిలే. రేపు మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి నేను మాట్లాడతాను నేను" అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయినంటే ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి చిన్నప్పుడు వాడిన బొమ్మలన్నీ దాచిపెట్టుకుంటున్నాడు వాళ్ళ బావ. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయి ఉంది కదా! ఇంకొక సూర్య అనే అతనున్నాడు కదా! అతను హీరోయిన్‌ని లవ్ చేస్తున్నాడనమాట. ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చేసి అక్కడ పరోటా కొనడానికి వెళ్తుంది. ఆ అమ్మాయి ఎనకాలే పోతా ఉంటాడు. పోయేసి మనిద్దరం కలవడం ఇలా డెస్టినీ అండి అని చెప్పనంటాడు. ఒకే ఊళ్ళో ఉన్నాం కదా! అలా అప్పుడు డెస్టినీ ఎలా ఉంటాం ఉదయం లేచి మనం ఒకరినొకరు చూసుకుంటుంటాము. అది డెస్టినీ ఏం కాదులే. అయినా ఏం పని పట్ట లేకుండా తిరగకపోతే ఇంటికి బొండి. అక్కడ కుక్కలు తరుముకుంటాయి. మళ్ళీ ఆ కుక్కని కూడా డెస్టినీ అంటారేమో అనేసి ఆ అమ్మాయి కూడా చెప్తుంది. ఇంకా వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళ నాన్నకి చిన్న కూతురు డ్రాయింగ్ ఏసిస్తుంది అనమాట. వాళ్ళ నాన్న ఫోటోని. ఇంకో కూతురు వచ్చేసి షర్ట్ ఇస్తుంది. ఇంకో కూతురు అంటుంది వాళ్ళు షర్ట్ ఇచ్చారు. ఈ అమ్మాయి డ్రాయింగ్ ఇచ్చింది. నేను ముగ్గేసాను. ఆ ముగ్గు చెరిగిపోయింది కదా! అంటే వాళ్ళ నాన్న ఉండేసి లేదు నేను ఆ ఫోటో తీసుకున్నాను నేను అని వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. ఓహ్! అవునా నాన్న అంటే అవునమ్మా నేను ఒకవేళ దుబాయ్‌కి పోయినా గానీ ఇవే నా జ్ఞాపకాలు అనేసి అంటాడు. ఇంకా ఈ అమ్మాయి ఎక్కడ రాలేదు అని చెప్తే అమ్మాయికి పరోటా కోసం మేబీ పోయినది కదా! రేపొస్తుంది. మనం ఇంకా రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు. వాళ్ళ చెల్లెలు వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడడానికైతే వస్తుంది. కానీ ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం ఉండదు అలకానందకి. ఎందుకు అంటే ఆ అమ్మాయి అంతా నగలు, ఏసీ కార్లు అలా కోరుకుంటా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి హీరోయిన్ చెప్తుంది. జాను చెప్తుంది. వచ్చేసి తాంబూలంతో రావాలా కదా! ఒకసారి తాంబూలంతో రండి అనే విషయం అయితే చెప్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుస్తాను. అసలు ఎవరు చూస్తున్నారు ఈ సీరియల్‌ని ముందు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.